అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. కేక్ చూస్తే అర్థమైపోయింది కదండి, మా ఆయన గారి బర్త్డే అనమాట. అయితే కరెక్ట్ నైట్ 12కి నేను విష్ చేశాను. అందరూ చక్కగా ఏసీలు వేసుకొని దుప్పట్లు కప్పుకొని మరీ పడుకున్నారనమాట. మంచి నిద్రలో ఉన్నారు. ఈరోజు ఎందుకో తొందరగా పడుకునిపోయారు మా ఆయన. యాక్చువల్లీ అసలు ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఈ ఇయర్ ఒక గిఫ్ట్ అనుకొని వెళ్ళాను, కానీ అది నాకు సెట్ అవ్వలేదు. మేము అనుకున్న బడ్జెట్లో రాలేదు. సో అందుకనే దాన్ని వదిలేసాను. ఇంకంతే అయిపోయింది. డ్రెస్ కొన్నాను అనమాట. అలా వెళ్ళాం షాపింగ్కి. డ్రెస్ కొనేసాను ఆల్రెడీ 2 days ముందే. తీసుకున్నారు. మొత్తానికి అయితే చాక్లెట్ ఇచ్చారని చెప్పి ఇప్పేలానే నిద్రమోహంతో ఇప్పేస్తున్నారు అనమాట. ఏం కాదు లేక ఒకసారి అన్నాను. ఇంకేంటే లెగమంటున్నావు ఏంటి అనుకుని పాపం బద్ధకంగా లెగిచారు. లేచి రాగానే చూసి అబ్బా షాక్ అయ్యారు. ఇదెప్పుడు సెట్ చేసావే అంటున్నారు. వేస్ట్ చూడండి, కళ్ళు కూడా లెగట్లేదు అతనికి. అసలు యాక్చువల్లీ ఏమైందంటే నేను ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేస్తానండి. కాకపోతే ఈ ఇయర్ అతను అనుకోలేదు. ఎందుకంటే మేము విజయనగరంలో ఉంటున్నాం కదా, విజయనగరంలోని నేను 2 పిల్లలతో మార్కెట్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఒక్కరిదాన్ని అయితే చేయలేను. మా అత్తయ్య గారు మామయ్య గారు క్యాంప్లో ఉన్నారనమాట. సో నేను ఒక్కరిదాన్ని వెళ్ళలేనమాట. కాబట్టి ఎలా తెస్తుంది అనుకున్నారు. చాక్లెట్ అంటే ఓకే, కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చేవచ్చు, కానీ కేక్ అంటే కొంచెం దూరం వెళ్ళాలి కదండి. అది ఒక్కదాన్ని తేవడం అవుతుంది. అతనే బండి మీద మార్కెట్కైనా తీసుకొని వెళ్తారు. ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు ఎలా సంపాదించేవే అని అడుగుతుంటే నేను అన్నాను, మన ఎదురింటికి ఆవిడ లలిత గారు అనేసి ఆవిడకి అడిగానండి. ఆవిడ అన్నారు సరేలేనండి చేస్తానన్నారు, కాకపోతే మేము తిరుపతి వెళ్తున్నామండి అన్నారు. అయ్యో ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది అనుకుంటే, లేదులేండి మీరు ఫీల్ అవ్వకండి, నేను మా బాబుకి చెప్పి తెప్పిస్తాను అన్నారనమాట. మొత్తానికైతే ఆవిడ సాయంతో నేను కేక్ని అయితే మొత్తానికి నేను టైంకి సెట్ చేయగలిగాను. అసలు సెట్ చేయగలిగింది నేను కదా, యాక్చువల్లీ ఆలే. ఎందుకంటే ఆవిడ తిరుపతిలో ఉంటూ కూడా 2 సార్లు ఫోన్ చేసి ఆవిడే అడిగి, మా హస్బెండ్ నేమ్ కూడా ఆవిడకి సరిగ్గా తెలియకపోతే మళ్ళీ అడిగి చాలా అంటే చాలా నాకు సాయం చేశారనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మన కోసం ఒకరు అంత ఆలోచించి అంత ఊర్లో ఉండి క్యాంప్లో ఉండి కూడా గుర్తుపెట్టుకొని చేశారంటే నిజంగా ఈ వీడియో ద్వారా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. లేకపోతే నేను ఈ సంవత్సరం ఏం సర్ప్రైజ్ ఇవ్వలేకపోతున్నా మా ఆయనకి. మొత్తాన్ని ఈ ఇయర్ మాత్రం బాగా సర్ప్రైజ్ అయ్యారు. ఎందుకంటే అనుకోలేదు ఆయన. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. పిల్లలు ఒకటి, అత్తయ్య మామయ్య కూడా లేరు, ఏం చేస్తుంది నార్మల్గా అనుకున్నారు. కాకపోతే నేను అనుకున్న దానికన్నా సాధించాను అనమాట. అందుకే దెబ్బలాడుకుంటున్నా. అతను అంటున్నా మొత్తాన్ని సాధించేవే దెయ్యం లాంటి దానివన్నీ. టేస్ట్ అయితే బాగుంది. చాక్లెట్ చక్కగా కట్ చేసుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మళ్ళీ మా ఆయన గారు ఏమొచ్చి చాలా హ్యాపీ అయ్యారు. అబ్బా అనుకోకుండా బాగా సెట్ చేసే, విజయనగరంలో కూడా నీకు ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారు అన్నారు. మంచిదే కదండి, ఉండాలి కదా. మొత్తానికి ఈ వీడియోలో మాత్రం లలిత గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనండి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి మా ఆయనకి చెప్పేస్తాను. తెల్లవారు లెగ్సి నిన్న వీడియో చేశాను కదండి, కారం బూందీ, అందులో కొంచెం చప్పటి బూందీ తీసి ఉంచాను కదండి. మా ఆయన గారికి సేమియాలోని పాయసాలు అన్నిటిలోని బూందీ పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే అతని కోసమనే చేశానమాట, ఇంకేం లేదండి. మొత్తానికైతే తీపి అనేది పెట్టాలి కాబట్టి చేశాను. చాలా బాగా వచ్చిందన్నారు, హ్యాపీ అయిపోయాను. మధ్యాహ్నం బిర్యానీతో ఎండ్ చేసాం. బాయ్.